స్వాగతం. ఈరోజు మనం లేవియాకాండము 22వ అధ్యాయంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. నమస్కారం. ఇక్కడ ప్రధానంగా మనకి కనిపించేది యాజకుల పవిత్రత గురించి, ఎవరు ప్రతిష్ఠించిన వాటిని తినొచ్చు, ఎవరు తినకూడదు అనే దాని గురించి, అలాగే దేవునికి ఎలాంటి బలులు అంగీకారమవుతాయి అనే నియమాలు. అవును. ఈ నియమాల వెనక ఉన్న అసలు ఉద్దేశ్యమేంటి, వాటి ప్రాముఖ్యత ఏంటి అనేది మనం కొంచెం వివరంగా చూద్దాం. ఖచ్చితంగా. ప్రాచీన ఇజ్రాయేలీయుల ఆరాధనలో చూస్తే దేవునితో వాళ్లకున్న ఆ బంధములో ఈ నియమావళి చాలా కీలకం. అవును. ఇవి కేవలం ఏంటంటే ఏదో పైపైనే చేసే ఆచారాలు కావు, దేవుని పరిశుద్ధత ఎంత గొప్పదో, ఆయన తన ప్రజల నుండి, ముఖ్యంగా ఆ యాజకుల నుండి ఎలాంటి పవిత్రతను కోరుకుంటున్నాడో ఇవి స్పష్టం చేస్తాయి. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దామా? మొదటిగా దేవుడు మోషే ద్వారా అహరోనుకి అతని కుమారులకిచ్చిన ఆజ్ఞ 1-2 వచనాల్లో ఉంది కదా. అవును. ఇశ్రాయేలీయులు దేవునికి ప్రతిష్ఠించే వస్తువుల పట్ల యాజకులు చాలా పవిత్రంగా ఉండాలి, దేవుని పరిశుద్ధనామాన్ని అపవిత్రపరచకూడదు అని. ఇది చాలా ప్రాథమికమైన ఆదేశంలా ఉంది. ఖచ్చితంగా. ఇక్కడ పవిత్రత, ప్రతిష్ఠితమైనవి అనే మాటలు చాలా ముఖ్యం. యాజకులు ఎవరు? వాళ్ళు దేవునికి ప్రజలకు మధ్య ఒక రకంగా చెప్పాలంటే వారధులు. అవును, మధ్యవర్తులు. దేవుని సన్నిధిలో సేవ చేయడానికి ప్రత్యేకంగా ఎన్నుకోబడినవాళ్లు. కాబట్టి వాళ్లు అత్యున్నత ప్రమాణాలు పాటించాల్సిందే. అది దేవుని స్వభావమైన ఆ సంపూర్ణ పరిశుద్ధతకు సూచన. అందుకే ఆ హెచ్చరిక కూడా అంత గట్టిగా ఉంది కదా. 3వ వచనంలో అపవిత్రంగా ఉన్నప్పుడు ప్రతిష్ఠితమైన వాటి దగ్గరికి వెళితే ఆ వ్యక్తి ప్రజల్లోంచి కొట్టివేయబడతాడు అని. అవునండి, చాలా గంభీరమైన హెచ్చరిక అది. అంటే దేవుని సన్నిధిలో అపవిత్రతకు అసలు స్థానమే లేదని చాలా స్పష్టంగా చెప్తోంది. మరి యాజకులను అపవిత్రపరిచేవేంటి? కొన్ని నిర్దిష్టమైన పరిస్థితులు కూడా చెప్పారు కదా 4-5 వచనాల్లో. అవును, చెప్పారు. ఉదాహరణకి కుష్ఠరోగం, లేదా ఏదైనా శరీర స్రావం, శవాన్ని పాకడం, వీర్యస్ఖలనం, లేకపోతే అపవిత్రమైన పురుగులను తాకడం, లేదా అపవిత్రుడైన వేరే మనిషిని తాకడం, ఇలాంటివి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఈ అపవిత్రత చాలా వరకు శాశ్వతం కాదు, అది తాత్కాలికమే. ఓ, ఓకే. దానికొక శుద్ధి ప్రక్రియ కూడా ఉంది. చాలా స్పష్టంగా చెప్పారు. నీళ్లతో స్నానం చేయాలి, సాయంకాలం వరకు ఆగాలి. 6-7 వచనాలు. అవును. ఆ తర్వాతే వాళ్లు మళ్లీ ఆ ప్రతిష్ఠితమైన వాటిని, అంటే పవిత్రమైన అర్పణల ఆహారాన్ని తినడానికి అర్హులవుతారు. ఇది కేవలం శరీరం శుభ్రపడటమే కాదు, దేవునితో సంబంధాన్ని మళ్లీ సరిచేసుకునే ఒక ఆచారంలాంటిది. అంటే పవిత్రత అనేది మళ్లీ సంపాదించుకోవచ్చు, పొరపాటు జరిగితే సరిదిద్దుకునే అవకాశముంది అని తెలుస్తోంది. అలాగే సహజంగా చనిపోయిన జంతువును గాని, అడలి మృగాలు చీల్చిందాన్ని గాని తినకూడదు అని కూడా ఉంది 8వ వచనంలో. నిజమే, అది కూడా అపవిత్రతకు కారణమవుతుంది. ఈ నియమాల ముఖ్య ఉద్దేశ్యం దేవుని పరిశుద్ధతను కాపాడటం, ఆయన ప్రజలను పవిత్రంగా ఉంచడం. అందుకే ఉల్లంఘిస్తే పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయి. 9వ వచనంలో హెచ్చరిక ఉంది, అలా అపవిత్రమైనవి తిని తమను తాము అపవిత్రపరుచుకుంటే పాపభారం మోసి చనిపోతారు అని. చాలా తీవ్రంగా ఉంది. అవును, నేను వారిని పరిశుద్ధపరచు యెహోవాను అని దేవుడు తనను తాను చెప్పడం ద్వారా ఈ నియమాల వెనుక ఉన్న అధికారాన్ని, ఆ దైవిక ఉద్దేశ్యాన్ని నొక్కి చెబుతున్నారు. సరే, యాజకుల పవిత్రత గురించి చూశాం. మరి ఆ పవిత్రమైన అర్పణల ఆహారాన్ని అసలు ఎవరు తినచ్చు, ఎవరు తినకూడదు? 10-13 వచనాల్లో ఈ నియమాలున్నాయి. ఇది కూడా చాలా నిర్దిష్టంగా ఉంది. అవును, చాలా స్పష్టంగా ఉంది. యాజక కుటుంబానికి చెందిన సాధారణ ప్రజలు, అంటే అన్యులని వాడేరక్కడ, వాళ్లు తినకూడదు. అలాగే యాజకునింట్లో బస చేసే పరదేశులు, జీతానికి పనిచేసేవాళ్లు కూడా తినకూడదు. ఇక్కడ యాజకుని కుటుంబమంటే ఎవరు అనేది స్పష్టంగా చెప్తున్నారు. అయితే అది కేవలం రక్త సంబంధమే కాదు. యాజకుడు తన డబ్బుతో కొనుక్కున్న దాసుడు, లేదా అతని ఇంట్లోనే పుట్టిన దాసుడు, వాళ్లు తినొచ్చు. 11వ వచనంలో ఉంది. ఎందుకంటే వాళ్లు యాజకుని ఇంటివాళ్లుగా లెక్క, అతని ఆస్తిగా పరిగణించబడ్డారు. ఇది ఆ కాలం నాటి సామాజిక వ్యవస్థను కూడా చూపిస్తుంది. మరి యాజకుని కుమార్తె సంగతేంటి? ఆమె విషయంలో కూడా కొన్ని ప్రత్యేక రూల్స్ ఉన్నాయి. 12-13 వచనాలు ఉన్నాయి. ఆమె యాజకుడు కాని వ్యక్తిని, అంటే అన్యుడిని పెళ్లి చేసుకుంటే ఆమె పుట్టింటికి సంబంధించిన ఈ పవిత్ర ఆహారం తినే హక్కు కోల్పోతుంది. బహుశా ఆమె భర్త కుటుంబంలో కలిసిపోయింది కాబట్టనుకుంటా.
అవును, ఆమె అత్తారింటికి చెందుతుంది కాబట్టి. కాని కథక్కడితో అయిపోలేదు. ఒకవేళ ఆమె వితంతువైనా లేదా భర్త వదిలేసినా ఆమెకు పిల్లలు లేకపోతే, అప్పుడు మళ్ళీ తండ్రి ఇంటికొచ్చి తన చిన్నప్పుడున్నట్లే ఉంటే అప్పుడు ఆమె తిరిగి ఆహారం తినవచ్చు. ఆసక్తికరంగా ఉంది. అంటే ఆమె మళ్ళీ యాజకు కుటుంబంతో ఆ సంబంధాన్ని తిరిగి ఏర్పరచుకున్నట్లు. అయితే ఏ పరిస్థితిలోనూ అన్యుడు తినకూడదని మళ్ళీ గట్టిగా చెప్పారు చూడండి. దాన్ని సరిదిద్దుకునే మార్గం చూపించడం కూడా ఈ నియమాల్లో ఒక ముఖ్యమైన విషయం. తెలియక తిన్న వ్యక్తి తను తిన్న పవిత్ర వస్తువు విలువ కట్టి దానికి అదనంగా 5వ వంతు అంటే 20% కలిపి యాజకునికి ఇవ్వాలి. ఓ, పరిహారంలాగా. అవును, ఇది తెలియక చేసిన తప్పుకు బాధ్యత వహించడం, పవిత్రమైన వాటి పట్ల ఉండాల్సిన గౌరవాన్ని మళ్లీ నెలకొల్పడం లాంటిది. కేవలం ప్రజలే కాదు, యాజకులు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. ఇశ్రాయేలీలు ఈ ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రపరచకుండా చూడాల్సిన బాధ్యత యాజకులదే అని 15, 16 వచనాల్లో ఉంది. ఖచ్చితంగా వాళ్లు కాపాడాలి. ప్రజలు తెలియక తిని అపరాధులు కాకుండా చూడాలి. ఇది యాజకుల కాపరి బాధ్యతను గుర్తిస్తోంది. అవును. యాజకులు కేవలం ఆచారాలు చేసేవాళ్లే కాదు, ప్రజల ఆధ్యాత్మిక క్షేమం, దేవుని నియమాలు సరిగ్గా పాటించేలా చూడటం కూడా వాళ్ల బాధ్యతే. నేను వాటిని పరిశుద్ధపరచు యెహోవాను అని దేవుడు చెప్పడం. వచనం 16. అంటే ఈ వస్తువుల పవిత్రతకు మూలం దేవుడే, యాజకులు కాదు. కాబట్టి వాటిని గౌరవించాల్సిన బాధ్యత అందరిదీ అని మళ్లీ స్పష్టం చేస్తోంది. సరే, పవిత్ర ఆహారం గురించి చూశాక ఇప్పుడసలు దేవునికి అర్పించే బలుల విషయానికొద్దాం. వచనాలు 17, 19. ఈ నియమాలు ఇశ్రాయేలీయులకే కాదు, వాళ్ల మధ్య నివసించే పరదేశులకు కూడా వర్తిస్తాయి అని చెప్పడం గమనించాలి. అవును, అంటే యెహోవాను ఆరాధించే ఎవరైనా ఈ ప్రమాణాలను పాటించాలి. అది దహన బలి అయినా, అంటే పూర్తిగా దేవునికిచ్చే బలి, హోమబలిలాగా. అవును, లేదా మ్రొక్కుబడి అయినా, అంటే ఏదైనా మొక్కు తీర్చుకోవడానికి ఇచ్చే బలి, లేదా స్వేచ్ఛార్పణ అంటే మనస్ఫూర్తిగా ఇచ్చేది. ఏ బలి అయినా సరే అది దేవునికి అంగీకారం కావాలంటే కొన్ని లక్షణాలుండాలి. ఆ ప్రధాన లక్షణమేంటి అంటే, అర్పించే పశువు, అది ఎద్దు, గొర్రె, మాక ఏదైనా, ఎలాంటి శారీరక లోపం లేకుండా ఉండాలి. దోషము లేని ఆరోగ్యకరమైన మగదై ఉండాలి. వచనం 19లో ఉంది. అప్పుడే అది అర్పించే వ్యక్తి తరఫున దేవునికి అంగీకారమవుతుంది. దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే, దోషం లేని జంతువును అర్పించడమనేది దేవునికి మన దగ్గరున్న వాటిలో అత్యంత శ్రేష్టమైనదాన్ని, పరిపూర్ణమైనదాన్ని ఇవ్వాలనే సూత్రానికి గుర్తు. ఏదో నామమాత్రంగా లోపమున్నదాన్ని ఇవ్వడమంటే దేవుణ్ణి అగౌరవపర్చినట్టు, నిర్లక్ష్యంగా ఉన్నట్టు. అవును, అది కేవలం జంతువు గురించే కాదు, అర్పించే వ్యక్తి మనసును కూడా సూచిస్తుంది. ఏ కలంకమున్నా అర్పించకూడదని వచనం 20 చాలా స్పష్టంగా చెప్తోంది. అంతేకాదు, ఎలాంటి కలంకాలు ఒప్పుకోరో ఒక లిస్టు కూడా ఇచ్చారు. 22వ వచనంలో గ్రుడ్డిది, కుంటిది, ఏదైనా అవయవ లోపమున్నది, గడ్డలు, గజ్జిలాంటి చర్మలాగాలు ఉన్నవి, ఇలాంటివి. అవును, వీటిని బలిపీఠం మీద హోమంగా అర్పించకూడదు. ఆ జాబితా చాలా వివరంగా ఉంది. శారీరక పరిపూర్ణతకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చూపిస్తోంది. అయితే ఇక్కడ ఒక చిన్న మినహాయింపు కూడా ఉంది 23వ వచనంలో. అది కొంచెం ఆసక్తిగా ఉంటుంది. అవును, ఆ మినహాయింపేంటంటే, ఏదైనా అవయవం మరీ పొడుగ్గానో మరీ పొట్టిగానో ఉంటే, అంటే కొంచెం కురూపిగా ఉన్న జంతువును స్వేచ్ఛార్పణగా అయితే ఇవ్వొచ్చు, కాని మ్రొక్కుబడిగా మాత్రం అస్సలివ్వకూడదు. ఈ తేడా ఎందుకు? మంచి ప్రశ్న. ఈ తేడా బహుశా మ్రొక్కుబడుల యొక్క ప్రాముఖ్యతను సూచిస్తోంది అనుకోవచ్చు. మ్రొక్కుబడి అంటే దేవునికి మనం గంభీరంగా చేసిన ఒక వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం. అవును, అది సీరియస్ విషయం. దానికి అత్యున్నత ప్రమాణాలు కావాలి, పరిపూర్ణత అవసరం. స్వేచ్ఛార్పణ అనేది స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా ఇచ్చేది కాబట్టి అక్కడ ఈ చిన్న లోపాన్ని బహుశా దేవుడు సహించి ఉండొచ్చు. ఇది దేవుని కృపను కూడా కొంచెం చూపిస్తోంది. అలాగే వచనం 24లో పునరుత్పత్తి సామర్థ్యం కోల్పోయిన జంతువులను కూడా అర్పించకూడదు. విత్తులు దెబ్బతిన్నవి, నలిగినవి, విరిగినవి, చితికినవి లేదా తీసేసినవి, ఇలాంటి వాటిని యెహోవాకు అర్పించకూడదు. ఇది వాళ్ళ దేశంలో చేయకూడని పని అని కూడా అన్నారు. అంతేకాదు, వచనం 25లో పరదేశుల దగ్గర నుండి కూడా ఇలాంటి లోపాలున్న వాటిని కొని దేవునికి బలిగా ఇవ్వకూడదు. కారణ స్పష్టం. వాటికి లోపముంది, కళంకముంది. అవి దేవుని దృష్టిలో అంగీకారం కావు. దేవునికిచ్చే విషయంలో నాణ్యతలో రాజీపడకూడదని మళ్లీ చెప్తున్నారు. బలిపశువుల లక్షణాలతో పాటు వాటి వయస్సు గురించి కూడా ఒక నియమముంది. 27వ వచనంలో దూడ, గొర్రెపిల్ల, మేకపిల్ల పుట్టిన తరువాత
కనీసం 7 రోజులు దాని తల్లితోనే ఉండాలి. ఇది చాలా ఆసక్తికరమైన నియమం కదూ. బహుశా ప్రకృతిని, జీవం యొక్క తొలి దశలను గౌరవించడం లాంటిది. తల్లికి పిల్లకు మధ్య ఉండే ఆ సహజ బంధానికి ఇచ్చే ప్రాముఖ్యతగా కూడా చూడొచ్చు. అవును. 8వ రోజు నుండి మాత్రమే అది యెహోవాకు హోమంగా అర్పించడానికి అర్హత పొందుతుంది. 7 రోజుల కాలం పూర్తవ్వడం అది ఒక పరిపూర్ణతకు సూచన కావచ్చు. 8వ రోజుకి ఇంకేమైనా ప్రాముఖ్యత ఉందా? ఇజ్రాయేలీల ఆచారాల్లో సున్నతి కూడా 8వ రోజే చేస్తారు కదా. మంచి పాయింట్. బైబిల్లో చూస్తే 8వ సంఖ్య తరచుగా ఒక కొత్త ఆరంభానికి, పునరుత్థానానికి లేదా నిబంధనకు గుర్తుగా కనిపిస్తుంది. 7 రోజుల సృష్టి తర్వాత విశ్రాంతి, 8వ రోజు కొత్త వారం ఆరంభం. బహుశా 7 రోజులు తల్లితో గడిపాక 8వ రోజు ఆ జంతువు ఒక కొత్త దశకు, అంటే దేవునికి అర్పించబడటానికి సిద్ధమైన స్థితికి, నిబంధనలోకి వచ్చే స్థితికి చేరుకుందని సూచిస్తుందేమో. అది లోతైన ఆలోచనే. ఇక మరో ముఖ్యమైన నియమం 28వ వచనంలో, తల్లిని, దాని పిల్లను ఒకే రోజు వధించకూడదు. అది ఆవైనా, గొర్రైనా, మేకైనా సరే. ఈ నియమం జీవం పట్ల, సృష్టి పట్ల చూపించాల్సిన కరుణను, సున్నితత్వాన్ని ప్రతిబింబిస్తుంది. దేవుడు జీవాన్నిచ్చాడు కాబట్టి జీవాన్ని తీసేటప్పుడు కూడా ఒక నైతిక నియంత్రణ, గౌరవం ఉండాలని ఇది సూచిస్తుంది. అంటే బలులు కేవలం యాంత్రికంగా చేయకూడదు అని. అవును, ఒక నైతిక చట్రంలో జరగాలి. ఇది దేవుని కరుణా స్వభావాన్ని కూడా కొంచెం చూపిస్తుంది. చివరగా కృతజ్ఞతా బలి గురించి కూడా ఒక నియమముంది. 29-30 వచనాలు. ఆ బలిని అర్పించినప్పుడు అది దేవునికి అంగీకారం అయ్యేలా అర్పించాలి. ఇంకా ముఖ్యంగా ఆ అర్పించిన రోజే దాన్ని పూర్తిగా తినేయాలి. మరుసటి ఉదయం వరకు కొంచెం కూడా మిగిల్చకూడదు. కృతజ్ఞత అనేది వెంటనే తాజాగా చూపించాల్సిన భావన కదా. బహుశా అందుకే ఆ భావనకు గుర్తుగా అర్పించే బలి మాంసాన్ని కూడా ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా, నిల్వ ఉంచుకోకుండా అదే రోజు స్వీకరించాలనే నియమముందేమో. అవును, ఆ బలి ఉద్దేశ్యానికి తగ్గట్టుగా. అవును, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను వెంటనే స్వీకరించి వాటిని పూర్తిగా అనుభవించడం, పంచుకోవడం లాంటిది కూడా ఇది సూచిస్తుండొచ్చు. ఇన్ని నియమాలు, ఇంత శ్రద్ధ, యాజకుల పవిత్రత, ఆహార నియమాలు, బలుల్లో దోషారాహిత్యం, వీటన్నిటిని ద్వారా దేవుడు అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు? అంతిమంగా ఇవన్నీ దేనికి సూచన? ఇవన్నీ కలిసి ఒకే విషయాన్ని బలంగా చెప్తున్నాయి. దేవుని సంపూర్ణ పరిశుద్ధత. ఆయనతో సంబంధం కలిగి ఉండాలన్నా, ఆయన దగ్గరికి వెళ్లాలన్నా, ఆయనకు ఏదైనా ఇవ్వాలన్నా దానికి తగిన పవిత్రత, గౌరవం, చిత్తశుద్ధి అవసరం. ఇవి కేవలం పైపై ఆచారాలు కాదు. ఇవి ఇశ్రాయేలీల రోజువారీ జీవితంలో, వాళ్ల ఆరాధనలో దేవుని స్థానాన్ని, ఆయన పట్ల వాళ్లు ఎలా ఉండాలో ఎప్పుడూ గుర్తుచేసేవి. నిజమే. ఈ అధ్యాయం చివర్లో కూడా దేవుడు తన ఆజ్ఞలు పాటించాలని, తన పరిశుద్ధ నామాన్ని అపవిత్రపరచకూడదని మళ్లీ హెచ్చరిస్తున్నారు. 31-32 వచనాలు. అంతేకాదు, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను అని. అంటే తన ప్రజలను పరిశుద్ధపరిచే శక్తి తనలోనే ఉందని గుర్తుచేస్తున్నారు. అవును. అలాగే నేను మీకు దేవుడనై ఉండునట్లు ఐగుప్తు దేశములోండి మిమ్మును రప్పించిన యెహోవాను వచనం 33 అని తన విమోచన కార్యాన్ని కూడా గుర్తుచేస్తున్నారు. ఈ చివరి వచనాలు మొత్తం అధ్యాయానికి ఒక బలమైన ముగింపు ఇస్తున్నాయి. ఆజ్ఞల వెనుక అధికారం ఆయనే యెహోవా. వాటి ఉద్దేశ్యం వాళ్లని పరిశుద్ధపరచడం. వాటికి పునాది అయిన సంబంధం ఆయనే వాళ్లని విడిపించిన దేవుడు. ఇవన్నీ స్పష్టంగా తెలుస్తున్నాయి. అవును. ఇశ్రాయేలీలు తమ సొంత ప్రయత్నంతో మాత్రమే పవిత్రులు కాలేరు. వాళ్లను పరిశుద్ధపర్చేది దేవుడే అనే ఒక వాగ్దానం కూడా ఇందులో ఉంది. కాబట్టి ఈ నియమాలు భారం కాదు, దేవునితో సరైన సంబంధంలో జీవించడానికి, ఆయన పరిశుద్ధతలో పాలుపంచుకోవడానికి దేవుడిచ్చిన మార్గాలు. అవి సమాజ గుర్తింపును, దేవునికి మనిషికి మధ్య ఉన్న బంధాన్ని నిర్వచించాయి. వినేవారికి ఒక ఆలోచనతో ముగిద్దాం. ఈ పవిత్రత నియమాలు, బలులకు సంబంధించిన ఇన్ని వివరమైన ఆచారాలు, ఇవి వేల సంవత్సరాల క్రితం నాటి ఇశ్రాయేలుల సమాజానికి, వాళ్ల ప్రత్యేక ఆరాధనా విధానానికి సంబంధించినవే. ఈరోజు మన ప్రపంచంలో అవే ఆచారం లేకపోవచ్చు. అయినప్పటికీ ఈ నియమాల వెనుక ఉన్న ఆ మూల సూత్రాలు, అంటే దేవుని పట్ల గౌరవం, మనం అర్పించే వాటిలో శ్రేష్ఠతను ఆశించడం, నైతిక బాధ్యత, జీవం పట్ల కరుణ, తప్పులను సరిదిద్దుకునే అవకాశం,
ఇలాంటివి నేటి మన ఆధ్యాత్మిక లేదా నైతిక జీవితానికి ఏ విధంగానైనా వర్తిస్తాయా? ఈ ప్రాచీన నియమాల నుండి మనం నేర్చుకోగల శాశ్వతమైన పాఠాలేమైనా ఉన్నాయేమో ఆలోచించండి.